Hello friends, welcome to Shagranish channel. Today we can discuss about the data visualization in Python. ఫ్రెండ్స్ మనం డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఓన్లీ కోడింగ్ నేర్చుకుంటేనే సరిపోదు. మనం అలానే గ్రాఫికల్గా అంటే మనం ఏదైనా గ్రాఫ్స్ లాగా క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోవాలి. అందులో మనం మెయిన్గా 6 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి మెయిన్గా డేటా అనలిస్ట్ కోసం యూజ్ చేస్తాం. అవి ఏంటంటియో అవి ఎలా యూజ్ చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే డేటా విజువలైజేషన్లో మెయిన్లీ 6 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటుంది. అందులో మెయిన్గా ఫస్ట్ వన్ వచ్చేసి లైన్ ప్లాట్. ఇక్కడ మనం రాసుకుందాం, ఒక్కోటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి లైన్ ప్లాట్. లైన్ ప్లాట్ అంటే ట్రెండ్స్ ఓవర్ టైమ్ అండ్ టైమ్ సిరీస్ అనాలిసిస్ అండ్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్. అదే దీన్ని బిజినెస్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మంత్లీ సేల్స్ ట్రెండ్, వెబ్సైట్ ట్రాఫిక్ ఓవర్ టైమ్ అండ్ స్టాక్ ప్రైస్ మూమెంట్. అంటే దీన్ని మనము ఎలా చెప్పచ్చు అంటే ఒక సేల్స్ని ఒక 1 వీక్ సేల్స్ని డే 1 నుంచి డే 7 వరకు ఎలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతున్నాయో సేల్స్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని ఈ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాము. దీనికి మనము ముందుగా ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ చూడవచ్చు. మనము చూద్దాం. లైన్ ప్లాట్ అని ఇమేజెస్లోకి వెళ్ళినట్టయితే మనకు చాలా లైన్ ప్లాట్స్ కనపడతాయి. దీన్ని మనం లైన్ ప్లాట్ అంటాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్రొడ్యూస్ సేల్స్ ఇన్ థౌజండ్స్ ఇన్ USD అని ఉంది. కింద చూస్తున్నట్టయితే మంత్స్ ఉన్నవి, సైడ్ నెంబర్స్ ఉన్నవి. ఇవి ఏంటి అంటే మంత్స్ అండ్ మంత్స్లో వచ్చిన వాల్యూస్ ఇవి. ఒక మంత్స్లో ఎక్కువ రావచ్చు, ఒక మంత్స్లో తక్కువ రావచ్చు. దాన్ని ఆ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ డ్రా చేసేదే లైన్ చార్ట్ అంటారు. దీన్ని మనము పైథాన్లో కోడింగ్ యూస్ చేసి ఈ లైన్ చార్ట్ని డ్రా చేస్తాము. ఫ్రెండ్స్, అలాగే మిగిలిన గ్రాఫ్స్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడవచ్చు. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శేఖర్ ఛానల్.